బైకాట్ లైలా అని చెప్పేసి ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఆల్రెడీ దీని గురించి మీరు వినే ఉంటారు. కాకపోతే ఈ వీడియోలో దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు నేను మాట్లాడబోతున్నా. కొంచెం జాగ్రత్తగా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక లైలా అని చెప్పేసి ఒక సినిమా ఉన్నది. విశ్వక్ సేన్ గారు ఆ సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాని బైకాట్ చేయాలి అని చెప్పేసి ట్విట్టర్లో ఒక హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతుంది. ఎందుకు ఈ సినిమాని బైకాట్ చేయాలి, ఈ సినిమాలో ఏమైనా రాంగ్ కంటెంట్ ఉందా అంటే అసలు ఈ సినిమాలో ఏం కంటెంట్ ఉందో ఎవరికి తెలియదు. ఎందుకంటే సినిమా అనేది రిలీజ్ అవ్వలేదు, రేపు 14వ తారీఖు రిలీజ్ అవ్వబోతున్నది. మరి ఎందుకు బైకాట్ చేయాలంటే దీనికి కారణము ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. కాకపోతే చిరంజీవి గారు రావడానికి ముందు ఒక వ్యక్తి పృథ్వీ అని చెప్పేసి, అంటే 30 years ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకుంటాడు కదా పృథ్వీ, ఆ వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడుకుంటూ ఈ సినిమా ఈవెంట్ని ఒక రాజకీయ ఈవెంట్ లాగా ఆయన కొంచెం ఒక సంభాషణ ఇవ్వడం జరిగింది. అందులో వైసీపీని కించపరుస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. అది వైసీపీ కార్యకర్తలకి నచ్చలేదు. అప్పటి నుంచి ఈ బైకాట్ లైలా అని చెప్పేసి ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ సినిమాలో ఏమైనా తప్పు ఉందా అంటే లేదు. సినిమాని 100% ఆదరించవచ్చు, సినిమాను చూడొచ్చు. ఎందుకంటే సినిమా అన్న తర్వాత దాని వెనకాల చాలామంది కష్టం ఉంటుంది, చాలా కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సినిమాని 100% చూడొచ్చు. కానీ ఈ వ్యక్తి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ సినిమాని బైకాట్ చేయాలి అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ కార్యకర్తలు చాలా గట్టిగా బలంగా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎందుకు కార్యకర్తలు ఏమనుకుని ఈ హ్యాష్ ట్యాగ్ని రన్ చేస్తున్నారు అంటే ఇట్లాంటి వ్యక్తులు, అంటే పృథ్వీ లాంటి వ్యక్తులు మారాలంటే సినిమా ఇండస్ట్రీలో, అంటే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లేదా సినిమాలకి సంబంధించి ఏదైనా మీటింగ్లో రాజకీయాలు మాట్లాడకూడదు. అంటే ఇట్లా చేస్తేనే, అంటే సినిమాలని బైకాట్ చేస్తేనే వీళ్ళు మారుతారు అని చెప్పేసి కావాలని వైసీపీ కూడా పట్టుకుని ఉన్నది. వైసీపీ సోషల్ మీడియా లేదంటే వైసీపీ కార్యకర్తలు. ఇక దీనికి సంబంధించి కొన్ని ఈవెంట్స్ జరిగినాయి. మొన్న అంటే సండే రోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చిరంజీవి గారు వచ్చిండు. చిరంజీవి గారు కూడా యాక్చువల్గా ఆ స్టేజ్ మీద నిలబడి జనసేన గురించి మాట్లాడాడు. అది చేయకూడదు. అంత పెద్ద నటుడు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నటుడు ఆయన స్టేజ్ మీద నిలబడి అక్కడ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిలబడి ఆయన రాజకీయాలు మాట్లాడడం అనేది అది ఆయనకు కూడా సబబు కాదు. ఆయన కూడా అట్లా చేయకూడదు. ఏదేమైనా కూడా చిరంజీవి గారిని సైడ్ చేసి ప్రస్తుతం ఈ పిడుగు పృథ్వీ మీద పడ్డది. మొన్న అంటే సండే రోజు ఈవెంట్ జరిగింది. ఇమ్మీడియట్గా ఈ హ్యాష్ ట్యాగ్ అనేది టెండర్ అయింది. నిన్న ఈ సినిమాకి సంబంధించి హీరో గారు, అంటే విశ్వక్ సేన్ గారు సారీ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే సారీ చెప్పాక ఈ హ్యాష్ ట్యాగ్ ఇంకా ట్రెండ్ అవుతున్నది. దీనికి కారణం ఏంటంటే తప్పు చేసింది పృథ్వీ అయినప్పుడు సారీ మీరు ఎందుకు చెప్తారు, సారీ చెప్పాల్సింది పృథ్వీ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు వైసీపీ సోషల్ మీడియా అండ్ కార్యకర్తలు. సరే, ఇది ఇష్యూ. ఈ ఇష్యూకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ అంశాలు అంటే సినిమా ఈవెంట్లో రాజకీయాలు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ లాంటి ఒక పెద్ద సినిమా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారిని పిలిస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడాడు. ఆ సినిమా మొత్తానికి మునిగిపోయింది. ఇప్పుడు ఈ లైలా అనే సినిమాకి ఈ పృథ్వీ లాంటి వాళ్ళని పిలిస్తే ఆయన వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే రేపు పొద్దున ఆ సినిమా కూడా ఏమవుతుందో అన్నది దేవుడికి ఎరక. నేను అనేది సింపుల్గా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మొదటి విషయము ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలి. ఏంటంటే మీరు 2 పనులు చేయండి. ఒకటి, కంపల్సరీగా సినిమా ఈవెంట్లలో రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పేసి ఒక రూల్ పెట్టండి, మ్యాండేట్ రూల్ పెట్టండి. లేదంటే ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి సినిమాలలో అసలు పాత్రలు ఇవ్వకండి, దరిద్రం ఉడుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ 2 పనులు చేయాలి సినిమా ఇండస్ట్రీ. ఇక రాజకీయ నాయకులకు కూడా ఒక విషయం చెప్పాలి. ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరికైతే సినిమాలతో సంబంధం ఉందో వాళ్ళు సినిమా ఈవెంట్లకు పోయి రాజకీయాలు ఈ చెత్త ఇదంతా మాట్లాడడం మానేయండి. ఏదో సినిమా ఈవెంట్లో అందరూ కూర్చొని ఉన్నారు, అందరూ జేజలు కొడుతున్నారు అని చెప్పేసి మురిసిపోయి రెచ్చిపోయి అక్కడ రాజకీయాలు మాట్లాడితే నిన్ను పిలిచినందుకు ఆ సినిమా వాళ్ళు చిప్పడుకోవాలి. రేపు పొద్దున చిప్ప పట్టుకుని అడుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ రాజకీయ నాయకులు కూడా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని గుర్తించాలి, గమనించాలి. రాజకీయాలు ఎప్పుడు కూడా సినిమా సభలలో మాట్లాడడం మానేయండి. ఇటు సినిమా వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది, రాజకీయాలకు కూడా చెప్పడం జరిగింది. ఇక లైలా సినిమాకి వద్దాం. లైలా సినిమాకి చెప్పింది పృథ్వీ లాంటి ఒక వ్యక్తి. ఎందుకు చెప్పిండంటే పృథ్వీకి ఒక రోల్ ఉందంట ఆ లైలా అనే సినిమాలో. సరే చెప్పిండు. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే పృథ్వీ చెప్పడము
సారీ హీరో గారు అంటే విశ్వసేన్ గారు చెప్పడం అన్నది అది సరికాదు. ఇమ్మీడియట్గా మా అసోసియేషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మంచు విష్ణు గారు దీంట్లో కలగజేసుకుని ఇమ్మీడియట్గా పృథ్వీ గారిని పిలిపించి ఆయనతో క్షమాపణలు చెప్పించాలి. అప్పుడే ఈ సినిమా రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి, వైసీపీ సోషల్ మీడియా అంటే ఇది ఒక వ్యక్తి ఆపరేట్ చేసేది కాదు. కావాలని చెప్పేసి వైసీపీ తలుచుకున్నా కూడా ఈ సమయంలో ఈ సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ని ఆపలేదు వైసీపీ కూడా. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అనేది ఒక హ్యూజ్ జంక్. దీన్ని ఎవరు కంట్రోల్ చేయరు కాబట్టి దీన్ని ఆపడం అసాధ్యం. కాబట్టి ఇమ్మీడియట్గా పృథ్వీని పిలిపించి మంచు విష్ణు గారు మాట్లాడి పృథ్వీ గారితో ఇక్కడ క్షమాపణలు చెప్పించాలి. ఇదొకటి. రెండవది ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు ఈ విషయంలో మాట్లాడి ఈ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి పృథ్వీ గారిని పిలిపించి ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని ఆయనతో క్షమాపణలు తెప్పించాలి. ఇది విష్ణు గారి దిల్ రాజు గారి బాధ్యత. కేవలము మేము ఏదో పార్టీలకి ఫంక్షన్లకి పరిమితం అవుతాం అంటే కుదరదు కదా. సినిమాకి ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య కోసం నిలబడడం అన్నది ఇక్కడ దిల్ రాజు గారి బాధ్యత, ఇక్కడ మంచు విష్ణు గారి బాధ్యత. కాబట్టి ఈ సినిమా సమస్య అన్నది దీన్ని డెఫినెట్గా ఒక అడ్రస్ చేయడం అనేది వీళ్ళిద్దరి బాధ్యత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ తప్పకుండా చేయండి. ఇక లైలా సినిమా గురించి ఫైనల్గా మనం చెప్తే, సినిమాలో ఎలాంటి తప్పు లేనప్పుడు, అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సినిమాలో ఎలాంటి తప్పు లేనప్పుడు నో డౌట్ ఇట్లా చేస్తేనే ఇట్లాంటి వ్యక్తులు మారుతారు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ అలా చేయడం వల్ల, బైకాట్ చేయడం వల్ల పాపం ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో చాలామంది, చాలా కుటుంబాలు ఆధారపడి కష్టపడి వాళ్ళు పాపం సినిమా తీసారు. అట్లాంటి వాళ్ళకి ఇక్కడ పృథ్వీని మనము చేయాలి అని చెప్పేసి, శిక్షించాలి అని చెప్పేసి మొత్తం సినిమా యూనిట్ని శిక్షించలేము కదా. కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ బైకాట్ లైలా అన్న హ్యాష్ ట్యాగ్ని ఆపాలి. అదే కాకుండా మంచి సినిమాలని ఎప్పుడూ ఆదరించాలి అని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియాకి, వైసీపీ కార్యకర్తలకి. ఒక వ్యక్తి మీద కోపంతో మనం అంతమంది పొట్ట కొట్టలేం కదా. మనం మనుషులం కాబట్టి అట్లా చేయడం తప్పు. చాలామంది కష్టపడ్డారు. ఒక సినిమా అన్నాక మనము హీరో ఇన్ని కోట్లు సంపాదించిండు, హీరోయిన్ ఇన్ని కోట్లు సంపాదించింది అని చెప్పేసి చెప్పుకుంటాం. కానీ ఆ సినిమా మీద రోజుకి 500 సంపాదించి పెళ్ళాం పిల్లని పోషించే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. వాళ్ళకి ఆ 500 రూపాయలు వాళ్ళ కష్టపడితే వచ్చినటువంటి డబ్బు. అట్లా వాళ్ళని మనం ఎప్పుడూ చేయకూడదు, వాళ్ళ పొట్ట కొట్టకూడదు. కాబట్టి తప్పకుండా దీని గురించి ఒకసారి ప్రతి సోషల్ మీడియా కార్యకర్త ఒకసారి ఆలోచన అనేది చేయాలి. పృథ్వీ లాంటి వ్యక్తులకి తప్పకుండా శిక్ష పడాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఆ శిక్ష మనం పేదవాడికి వేయకూడదు, సినిమాకి వేయకూడదు, సినిమా ఇండస్ట్రీకి వేయకూడదు. కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచించి తప్పకుండా ఈ హ్యాష్ ట్యాగ్ని ఆపండి. సినిమాని ఆదరించండి, వెళ్ళి చూడండి. సినిమా బాగుంటే తప్పకుండా ఆదరించండి. సినిమా బాగాలేకపోతే అది ఎవడో ఏం చేయలేడు. కాబట్టి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.